వుడ్ కంటే చాలా స్ట్రాంగ్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఈ మిక్స్ తోనే పాపులర్ స్నోబోర్డ్ ని నిర్మిస్తారు. అదే ఫ్రీ రైడ్ లేదా ఆల్ మౌంటైన్ బోర్డ్. పేరుకు తగ్గట్టుగానే ఇది అన్ని రకాల కొండలపైన అన్ని రకాలుగాను పనికొస్తుంది. ఈ పలకల్లో 80% పాపులర్ వుడ్ తో తయారైనవి. అది స్ట్రాంగ్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. కానీ ప్రతి 6వ పలక మాత్రం యాస్పెన్ వుడ్. ఇది పాపులర్ వుడ్ లాగే ఉంటుంది. కాబట్టి ఇది కోర్ మెనూవరబిలిటీని అందిస్తుంది. పలకలన్నిటిని పేర్చిన తర్వాత వాటిని వైస్ తో క్లాంప్ చేసి 8 గంటల పాటు ఆరబెడతారు. గ్లూ ఎండిపోయిన తర్వాత బ్యాండ్ సాతో కంబైన్డ్ వుడెన్ బ్లాక్ ని 2 అంగుళాల స్లాబ్స్ గా కట్ చేస్తారు. ఇలా దాదాపు 1/2 డజన్ కోర్స్ తయారవుతాయి. తర్వాత కంప్యూటర్ కంట్రోల్డ్ రౌటర్ ఒక్కో స్లాబ్ ని కోర్ షేప్ లా మారుస్తుంది. కోర్ లాగే రకరకాల బోర్డ్స్ రకరకాల షేప్స్ ని కలిగి ఉంటుంది. ఆల్ మౌంటైన్ బోర్డ్స్ కోసం రౌటర్ తో అంచులని టెయిల్ కంటే వెడల్పుగా షేప్ చేస్తారు. దానివల్ల బోర్డ్ ని ఒకే డైరెక్షన్ లో నిలపడం సులువు అవుతుంది. జంప్స్ ఇంకా స్పిన్స్ కి ఫ్రీ స్టైల్ బోర్డ్స్ కరెక్ట్ గా ఉంటాయి. సాధారణంగా ఇవి చిన్నవిగా వెడల్పుగా ఉంటాయి, సులువుగా తిప్పచ్చు. ఆల్పైన్ బోర్డ్స్ పొడవుగా బాగా ఇరుగ్గా ఉంటాయి. వీటిని హార్డ్ కర్వింగ్ ఇంకా స్పీడ్ కి తగ్గట్టు డిజైన్ చేస్తారు. కార్బైడ్ కటర్ తో కేవలం 12 నిమిషాల్లో చెక్కను కోసుకుంటూ పోయి ఆల్ మౌంటైన్ బోర్డ్ షేప్ ని క్రియేట్